మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని ఈ జనధన్ అకౌంట్లు ఏవైతే పేదవాళ్ళకి అందించామో వాళ్ళు ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో సేవింగ్స్ చేసుకున్నారు. 2 lakhs crores పేదవాళ్ళు వాళ్ళ అకౌంట్లలో సేవింగ్ చేసుకున్నారు. మీకు తెలుసు పారిశ్రామిక రంగానికి ట్యాక్స్, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరిగితేనే ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరిగితేనే వస్తువులు చౌక ధరకు వస్తాయి, ఇండస్ట్రీస్ పెరిగితేనే పన్నులు వస్తాయి, పన్నులు వస్తేనే మనం దేశాన్ని అనేక రకాల అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వము నోట్లు ముద్రించడం ద్వారా ప్రభుత్వం నడవదు. ప్రజలు కట్టే రెవెన్యూ ద్వారా వచ్చే ట్యాక్స్ ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. దానికోసము ఇండస్ట్రీస్ను కూడా పెంచడం కోసము, ప్రోత్సహించడం కోసము 2014లో ఈరోజు కార్పొరేట్ ట్యాక్స్ 25% ఉండేది. 25% కార్పొరేట్ ట్యాక్స్, దాన్ని ఈరోజు రికార్డు స్థాయిలో 15%కు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం. ద్రవ్యోల్బణము కాంగ్రెస్ హయాంలో 12.1% ఉండేది, ఈరోజు ఆల్మోస్ట్ 5.1%కు తగ్గింది. అందుకే ఎలక్షన్స్లో ఎవ్వరు కూడా ప్రతి ఎలక్షన్స్లో ఎన్నికలకు ముందు ఏం చర్చించేవాళ్ళు? అధిక ధరలు తగ్గాయి, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ తగ్గాయి, రేట్లు పెరిగాయి అని చర్చ జరిగేవారు. ఈరోజు దేశంలో చర్చ లేదు. అధిక ధరలను, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అందుబాటులో లేదనో, ధరలు పెరిగాయనో చర్చ లేదు. ఎందుకంటే తగ్గింది. ద్రవ్యోల్బణము అన్ని రకాలుగా 12.1% నుండి 5.1%కు ఈ 9.5 సంవత్సరాల్లో తగ్గింది. బ్యాంకులను కూడా మూతేస్తారు, బ్యాంకులు మూతపడిపోతాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు మూతపడతాయి అని అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు 37,000 కోట్ల రూపాయలు లాభాలు ఉండేది 2014లో బ్యాంకులు. 2014లో 37,000 crores ప్రాపర్టీ బ్యాంకులకు లాభం వచ్చేది, ప్రాఫిట్. ఈరోజు 1,20,000 కోట్లకు ప్రాఫిట్ పెరిగింది. 37,000 crores నుంచి ఈరోజు బ్యాంకులు 1,20,000 కోట్లకు వాళ్ళ యొక్క ప్రాఫిట్ పెరిగిందంటే బ్యాంకుల పర్ఫార్మెన్స్ కూడా ఏ రకంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రొడక్షన్లో కూడా మనము చాలా ముందున్నాము. అనేక రంగాలలో కూడా గతంలో టోటల్గా మనము చైనా మీద ఆధారపడి అన్ని రకాల వస్తువులు చేసేవాళ్ళం. ఈరోజు ప్రొడక్షన్లో కూడా భారతదేశం పెరిగింది. వెల్ఫేర్ యాక్ట్లో తీసుకుంటే బేటీ బచావ్ బేటీ పడావ్, బాలికల బాలుల లింగ నిష్పత్తి చాలా భయంకరంగా తేడా ఉండేది, ప్రకృతికి విరుద్ధంగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి కార్యక్రమం హౌస్ హోల్డ్ యాక్టివిటీగా ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడు కానీ చెప్పేటువంటి పరిస్థితిలో మోడీ గారు తీసుకొచ్చి ఈరోజు ఏదైతే లింగ నిష్పత్తి ఉందో ఆల్మోస్ట్ 98% 99% సమానంగా తీసుకురావడం జరిగింది. ఇది పెద్ద అచీవ్మెంట్. ఐఐటి లాంటి మహిళల యొక్క ఎంపవర్మెంట్ ఏ రకంగా ఉందంటే
ఐఐటిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2015లో 7% 8% ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 22% పెరిగింది ఐఐటిలో ఆడపిల్లలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఎన్రోల్మెంట్ అని మనం చేస్తున్నాం. 28,000 మంది మహిళలు న్యూ అకౌంట్స్ 28 crores మహిళలు ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాం మేము. 28 కోట్ల మంది మహిళలకు కొత్తగా మేము వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాం. 31 కోట్ల ముద్రా రుణాలు మహిళలకు మాత్రమే ఇచ్చాం మేము, ఉమెన్ ఫోక్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 8 lakh crores 8 లక్షల కోట్ల రూపాయలు స్వయం సహాయ బృందాలకు భారత ప్రభుత్వము అప్పులిచ్చింది. ఈరోజు 97% ఏ పాఠశాలకు కూడా నిధుల కొరత లేకుండా టాయిలెట్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ కింద నిర్మాణం చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో 100% ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అన్ని స్కూళ్లకు. దురదృష్టం ఏంటంటే వాటిని మెయింటైన్ చేయడం లేదు. 97.4% గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ నిర్మాణం చేశాం. 97.4% ఇంక్లూడింగ్ తెలంగాణ. కానీ అది మెయింటైన్ చేయడం, నీళ్ల కొరత కావచ్చు, మెయింటైన్ చేయడంలో వైఫల్యం చెందుతాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించేటువంటి హౌసెస్ ఏవైతున్నాయో 72% మహిళల పేరు మీద ఈరోజు ఆ యొక్క హౌసెస్ అందుబాటులో తీసుకొచ్చడం ప్రయత్నం చేశాం. మీకు తెలుసు, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ముస్లిం మహిళలకు సంబంధించి త్రిబుల్ తలాక్ చాలా పెద్ద నిర్ణయం, విధానపరమైన నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకొని, ఏమైనా పర్వాలేదు ముస్లిం ఆడబిడ్డలను రక్షించాలి, వాళ్ళ పట్ల చూపుతున్నటువంటి వివక్షను చూడాలి, ఈ అనాగరికమైనటువంటి త్రిబుల్ తలాక్ విధానాన్ని మార్చాలనేటువంటి ధైర్యం చేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఈరోజు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ముస్లిం మహిళలే కాదు, ఈరోజు ఈనాటి భర్త రేపు తండ్రి, ఈనాటి భర్త రేపటి తండ్రి. కాబట్టి ఒక తండ్రి కూడా తన బిడ్డకు అన్యాయం జరగకూడదని ఎవరైనా కోరుకుంటారు. అందుకే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ముస్లిం లీడర్సు, కాంగ్రెస్ లీడర్సు ఈ త్రిపుల్ తలాక్ మీద రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసిన ముస్లిం సమాజము యాక్సెప్ట్ చేసింది నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం. నేను చెప్పాను ఇప్పుడే, ఈనాటి భర్త రేపటి తండ్రి. తనకు కూడా బిడ్డ, ఆడబిడ్డ భర్త వదిలేస్తే త్రిపుల్ తలాక్ కారణంగా ఇంటికి వస్తే ఎంత బాధపడతాడో ఆ తండ్రి అందరికీ తెలుసు. కాబట్టి త్రిపుల్ తలాక్ లాంటి ముస్లిం సమాజాన్ని కూడా యాక్సెప్టబుల్గా ఈరోజు తీసుకున్నటువంటి ప్రభుత్వము